హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడబోయే వీడియోలో శ్రీ క్షేత్ర ధరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయం నీళ్ళగుండ మనకు ఒక కేవ్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం ఈ కేవ్స్ సుమారుగా 300-400 మీటర్ల లోపల ఉంటాయి, లోయలో ఉంటుంది. ఆ లోయలో మనిషికి 5 అడుగులు కానీ 4 అడుగులు కానీ లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోతు నీటి గుండా పోయి మనం ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. ఇక్కడ మనం చూసేది కమాన్, ఇక్కడ లొకేషన్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడి లోపలికి వెళ్ళాలి. అయితే ఈ దేవాలయానికి మనం ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి ఎంజీబీఎస్ నుండి బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ బీదర్కు. లేకపోతే మేమైతే ఇక్కడ బిహెచ్ఎల్ లింగంపల్లి నుండి ఈ బీదర్కు చేరుకున్నాము ఈ దేవాలయానికి. అయితే బిహెచ్ఎల్ నుండి ఒక్క మనిషికి వచ్చేసి 180 రూపాయల టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బీదర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ధరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటారు. ఇక్కడ చూసేదంతా స్వామివారికి నీళ్లు నిరంతరం వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయో సైంటిస్ట్ కూడా తెలియదు ఫ్రెండ్స్. అంత ఇది అనమాట, అంత ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కేవ్స్లోకి సుమారుగా 600 మీటర్ల లోపలికి నీళ్ళ గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. పైన గబ్బిలాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి మేము చూసినప్పుడు గబ్బిలాలు అయితే 1-2 కనపడ్డాయి, ఎక్కువ లేవు. అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా ఫ్రెండ్స్. అవి ఏమైనా వెళ్ళిపోయినాయో అనుకుంటున్నా. ఇక్కడ అటు ఇటు ద్వారపాలకులు ఈ ప్రవేశం కూడా మనం చేరుకోవాలి. అయితే ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్నాడు. అలాగే శివాలయం ఉంది, దత్తాత్రేయ స్వామి ఉంది, స్వామివారి పాదాలు. ఇక్కడ లగేజ్ రూము, ఇక్కడ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. ఈ దేవాలయానికి టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది పర్ అడల్ట్. ఒక్కొక్క మనిషికి 10 రూపాయలు టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దేవాలయం టికెట్. అయితే మేము పోయినప్పుడు చాలామంది పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. మాకు చాలా టైం పట్టింది ఈ దర్శనం చేసుకోవడానికి. ఫుల్ ఉండే ఫ్రెండ్స్ మనకు. మేమైతే ఇక్కడ వీడియో మటుకు కష్టపడి చాలా నీళ్ళల్లో కెమెరాలు పాడవుతుంటాయి, నీళ్ళు కూడా చల్లుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ మనము దీంతో కెమెరా. అయితే వాళ్ళు కెమెరా తీసుకోవద్దు అబ్జెక్షన్ చేశారు. కానీ మనకు యూట్యూబర్లకు మనం నష్టమైనా మనం పబ్లిక్కు ఎంత చూపించాలనే కోరిక ఉంటుంది ఫ్రెండ్స్. మన ఆ కోరికతో ఏమైనా కానీ మనం ఈ వీడియో తీసి మనం అప్లోడ్ చేయాలనుకున్నాము. ఇక్కడ స్వామివారి మొత్తం కింద కార్లో నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసి చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ షాపింగ్, ఇక్కడ ఎన్ని షాపులు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి ప్రసాదాలు ఇక్కడ స్టార్టింగ్లో ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారికి పాదాలకు ఇక్కడ ముక్కొని ఇలా పైకి వెళ్ళుకుంటూ పోవాలి. ఇలా వెళ్ళుకుంటా ఇట్లా మెట్లెక్కి పైకి పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం ఇక్కడ పెట్టారు. ఇక్కడ శివుడి స్టాచ్యూ ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఇక్కడ ఈ మధ్యలో పెట్టారంట ఫ్రెండ్స్. ఇవన్నీ కొత్తగా అది ఫ్రెండ్స్. బయట మటుకు వేడి బాగానే ఉంది. లోపలికి వెళ్తామంటే లోపల మటుకు చాలా చల్లగా అనిపించింది ఫ్రెండ్స్ మాకు. ఇక్కడ స్వామివారి కళ్యాణకట్ట. స్వామివారికి ఏదన్నా కోరికలు ఉంటే ఇక్కడ గుండు చేపించుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కళ్యాణకట్ట అంటారు. ఈ కళ్యాణకట్ట ముందరనే స్వామివారి లడ్డు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓపెన్ ఏరియాలోనే ఈ షెడ్ కింద చేస్తారు ఫ్రెండ్స్ స్వామివారి ప్రసాదం. టికెట్ పర్ మంచికి వచ్చేసి 50 రూపాయలు టికెట్ ఉంటుంది. 50 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ లడ్డు పర్ లడ్డు. ఒక లడ్డు వచ్చేసి ఇక్కడ స్వామివారి ముందరనే ఇక్కడ ఒక శివలింగం ఉంది. శివలింగము, నవగ్రహాలు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఫ్రెండ్స్. అక్కడ దేవాలయం ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ ఆ దత్తాత్రేయ స్వామి ముందరనే అక్కడ వాటర్ కింద బయటకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇవన్నీ లొకేషన్ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ దేవాలయం. ఈ స్వామివారి చరిత్ర తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా ఎంత మొత్తం చూడండి. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఈ ఆలయం ముందర ఉంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఇక్కడ ముందర హనుమాన్ టెంపుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. చెట్టు కింద శివలింగం. కళ్యాణి చాళుక్యుల నాటి చూస్తే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఇక్కడ ఆ కాలంలో నెట్టు శివలింగం, నందీశ్వరుడు, నాగదేవత. అది ఫ్రెండ్స్. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటాడు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. ఈ కింద హనుమాన్ ఉంటాడు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆంజనేయ స్వామి తర్వాత నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయానికి. ఇంకా ఉంది ఫ్రెండ్స్, చాలా ఉంది. ఈ లోపల 100 మంది కాదు 500-600 మంది లోపల కేవ్స్లో ఉంటారు ఫ్రెండ్స్. లోపల లైన్ ఉంది.
ఆ లోపల ఇవంతా ఆలయం ముందర ఈ సరౌండింగ్ అంతా చూపిద్దామని చెప్పేసి కిందకి వచ్చి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇక్కడ నవగ్రహాలు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నవగ్రహాలు చూసుకొని మనం ఆ టికెట్ తీసేసుకొని లైన్లో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనం. ఇక్కడ స్వామివారికి లోపలికి ప్రసాదాలు లోపలికి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. టెంకాయ కూడా తీసుకెళ్లారు. ఇక్కడ టెంకాయ కూడా వేసి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, ఇక్కడ టెంకాయ కూడా వేసి మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ అంతా సరౌండింగ్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషను. ఆ నరసింహస్వామి నరసింహస్వామి అంటే నీళ్ళు అక్కడ ఆ కేవ్స్లో నుండి కిందికి ఆ డౌన్లోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అన్నీ అసలు ప్రతి నిత్యం వాటర్ ఉంటాయంటే ఫ్రెండ్స్. అవి వసంతం అంటే సంవత్సరంలో పొడుగున వాటర్ ఒక్క చుక్క కూడా తగ్గదంటే ఫ్రెండ్స్. అంత ఎప్పుడు గట్టి ఉంటాయంటే లోతు. మనం ఈ ఆలయంలోకి వాటర్లోకి నీళ్ళలోకి లోపలికి అడుగు పెట్టగానే మనకు దగ్గర ఒక భుజాలోతు వస్తాయి. అంతే 4 ఫీట్లు 5 ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. పొంగ 4 ఫీట్లు లోతు ఉంటుంది అంతే. అయితే ఈ స్వామివారి చరిత్ర ఏంటంటే చెప్దాం ఫ్రెండ్స్. ఈలోగా ఇక్కడ స్టార్టింగ్లో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని మనం స్టార్టింగ్లో ఈ ఆలయంలోకి మనం వెళ్ళాలి. ఈ పూర్వము ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ ఉన్నాడట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట. జలాసురుడి కొద్దిగా పుణ్యం చేసుకొని ఉండడం వల్ల ఏదైనా మంచి కోరిక కోరుకో అని నరసింహస్వామి అడుగుతాడట. అప్పుడు అన్నాడట జలాసురుడు, నరసింహస్వామి నాకు అయితే నువ్వు ఇక్కడే వెలవాలి, నిన్ను నా పేరుతో కలిపి పిలవాలి అని కోరాడట జలాసురుడు. అప్పుడు నరసింహస్వామి అక్కడ వెలిసి జల నరసింహుడుగా కొలబడుతున్నాడు. ఈ ఆలయంలో జల అంటే నీరు కాబట్టి నరసింహస్వామి పాదాల వద్ద నుండి నీరు ఆ గుహలో ప్రవహిస్తుందట. అయితే సుమారుగా ఇలా 600 మీటర్ల లోపలికి నీటి గుండా ప్రయాణం చేస్తే కానీ జల నరసింహస్వామి దర్శనం సాధ్యం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ 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 విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని లోపలికి మనం ప్రవేశం ఇక్కడ నుండి వెళ్ళకుండా లోపలికి వెళ్ళాలి. అది అయితే ఈ దేవాలయంలో గోవింద లక్ష్మీనరసింహ స్వామి గోవింద అనుకుంటా పబ్లిక్ ఊపు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. లోపల వాటర్ చల్లుకుంటూ ఉంటారు. కెమెరాల మటుకు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో స్వామివారు కింది నుండి దేవాలయం పోయినాక పేమెంట్ దర్శనం చేసుకుంటే ఈ స్వామివారు కనపడదు ఫ్రెండ్స్. మనం కిందికి మొత్తం కూర్చొని చూడాలి ఫ్రెండ్స్ ఈ స్వామివారిని. అప్పుడు కనపడుతుంది ఆయన నిజరూప దర్శనము. మనం కెమెరా తీస్తే కనపడదు. ఈ స్వామివారికి ఒక చిన్న ఓలు ఉంటుంది. ఆ ఓలును చూసి ఇంతే అనుకుంటాం, కానీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఈ స్వామివారిని దర్శనం చేసుకునేప్పుడు ఆ స్వామివారిని కిందికి మొత్తం డౌన్ వంగి నుండి ఇటు కింది వంగి చూడాలి ఫ్రెండ్స్. అప్పుడు స్వామివారి నిజరూప దర్శనం మనకు బాగా కనబడుతుంది. అది లేకపోతే అటు ముక్కు వచ్చేస్తే కనబడదు ఫ్రెండ్స్ ఈ స్వామివారి నరసింహస్వామి. ఈ దేవాలయంలో శివకేశవులు ఒకే దగ్గర కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో నందీశ్వరుడు శివుడు ఊరికే ఇక్కడే స్వయంభుగా వెలిసిన శివాలయం కూడా లోపల ఉంది ఫ్రెండ్స్. ఈ వాటర్లోనే ఉంది. ఈ వాటర్లో నుండి పోయి మనం దర్శనం చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్. ఇక ఎందుకంటే మనం వీడియోలో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. సో మళ్ళీ మనం వెళ్ళలేదు ఆ స్వామివారి వచ్చాం ఫ్రెండ్స్. యూట్యూబ్ మొత్తం వీడియో డబ్బులైన పర్వాలేదు, నీట్గా నిదానం తీసుకుంటా చాలా జాగ్రత్తగా కెమెరా పట్టుకుని వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. మీరు ఊరికి వెళ్తే కనుక కెమెరా జాగ్రత్త. ఆకతాయి మనుషులు కొంతమంది ఈత కొట్టుకుంటూ ఉంటారు, నీళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు కొంతమంది లోపలికి అలౌడ్ లేదన్నారు. మేమైతే సాహసం చేసినాం, తీసుకెళ్ళాం. చూపించాలి ఎలా ఉంటుందో ఈ దేవాలయం అని చెప్పి లోపలికి వెళ్ళి పోవడం జరిగింది కెమెరా తీసుకొని. మా కెమెరా మీద కూడా నీళ్ళు పడ్డాయి. కొందరు కెమెరాలు కొన్ని పాడైనాయి ఫ్రెండ్స్. వాటర్ చల్లుకున్నారు కొంతమంది పిల్లలు. ఇక్కడ ద్వారపాలకులు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మనం ఆలయంలోకి వెళ్ళాలి. కంటిన్యూస్ కొన్ని ఫ్రెండ్స్. వీడియో లెంత్ బాగానే ఉంది, ఎక్కడ మిస్ చేయకుండా తీసాము. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఇక్కడ ప్రతినిత్యం ఒక జ్యోతి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి ఇక్కడ ప్రతినిత్యం వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీపం. ఇక్కడ ఆ దీపాన్ని దర్శనం చేసుకొని
కెమెరా తీయొద్దు అంటున్నారు, కానీ మేము ఏదో సాహసం చేసి అని చెప్పి చేసాము. ఇక్కడ నరసింహస్వామిని ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారు తెచ్చిన పూలు ఇక్కడ సమర్పించుకొని లోపలికి వెళ్ళాలి. పూలు తీసుకొని ఫ్రెండ్స్ అన్ని బయట వేయాలంటున్నారు. ఇక్కడ నుండి స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దేవాలయము ఉదయం 8 గంటల నుండి 12 గంటలు, 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అంటారు. కానీ మధ్యాహ్నం మాకైతే పెట్టి వదిలేసేసినారు, పబ్లిక్ ఎక్కువైనారు. స్వామివారి నిజరూప దర్శనం ఇటు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇటు కనపడుతుంది, కానీ కిందికి బెండ్ అయి చూడాలి ఫ్రెండ్స్. ఈ స్వామివారిని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈయన కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయంలో 4 అడుగుల నుండి 5 అడుగుల వరకు నీటి ఎత్తు ఉండే గుహ గుండా ఈ లోపలికి వాటర్లో దిగగానే 5 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. భుజం వరకు వస్తాయి. దాని తర్వాత తగ్గుకుంటా 4 అడుగుల వరకు ఉంటుంది. ఈ సొరంగం చివరన ఉన్న లెటరేట్ గోడపై ఏర్పడిన దేవత యొక్క ప్రతిమను చూడడానికి ఈ నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పాలి. అలాగే గబ్బిలాలు గుహ పైకప్పులా వేలాడుతున్న సొరంగం అంతటా ఎగురుతూ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు తక్కువైన లభిస్తుంది, అంత పెద్దగా లేవులే, ఒకప్పుడు ఉండేటంట. ఇప్పటికీ వరకు గబ్బిలాల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడం విశేషం. మన కాళ్ళకి కొన్ని రాళ్ళు తగులుతాయి, కానీ అవి ఏం హాని ఉండదు ఫ్రెండ్స్. ఇసుక తగులుతుంటుంది, భయపడకూడదు. వాటరు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. అలాగే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న భక్తులు గోవింద గోవింద మరియు నరసింహ హరిహరి అని పదాలతో భక్తి మంత్రాలతో ఉచ్చరిస్తా గోవింద గోవింద అనుకుంటా లోపలికి వెళ్తూ ఉన్నారు. గుహ దేవాలయం చివరన 2 దేవతలు ఉన్న గర్భగుడి, నరసింహ భగవానుడు మరియు రాక్షసుడు జలాసురుడు పూజించిన శివలింగం కూడా మనం లోపల దర్శనం చేసుకోవచ్చు. అక్కడ చాలా తక్కువ స్థలం ఉన్నందున సుమారుగా 8 మంది వ్యక్తులు నిలబడి ఈ అద్భుతాన్ని దృశ్యాన్ని చూడవచ్చు. ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, కానీ అక్కడ లాస్ట్ చివరి వరకు పోతే ఎక్కువ మంది దర్శనం, ఒక 8-10 మంది కంటే ఎక్కువ పట్టారు ఫ్రెండ్స్. ఆ లాస్ట్లో నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలము ఎక్కడి నుండి ఊరుతుందో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయినారు ఫ్రెండ్స్. ఈ ఆలయంలోది ఈ వాటరు కొన్ని వేల ఎకరాలు వెళ్ళిపోతూనే ఉంటాయి డౌన్లోకి. ప్రజలు దానిలో నడవడం వలన నీరు స్ఫటికంగా స్పష్టంగా ఉండదు, కానీ ప్రజలు తమ భుజాలపై పిల్లలను గుడిలోనికి ఎక్కించుకొని ఉంటారు. నీటిలో సల్ఫర్ ఉంది మరియు ఈ చర్మ సమస్యలు ఉన్న వ్యక్తులకు వైద్యం చేసే గుణాలను కలిగి ఉంటుందంట ఈ వాటర్కు. అంత పవర్ అంట, అంత మంచిదంట ఫ్రెండ్స్. ఇక్కడ నామం పెట్టించుకున్నాము, గోవిందా గోవిందా అనుకుంటూ మనసులో వెళ్ళుకుంటా లోపలికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. నిజంగా ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయానికి చెందిన 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు ఈ దేవాలయాన్ని. అది ఫ్రెండ్స్, ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంత బీదర్ కర్ణాటక ఫ్రెండ్స్. ఇది ఈ ఆలయానికి మల్కాపూర్ రోడ్ ఫ్రెండ్స్. ఇది నేషనల్ హైవే 161B మంగళపేట నుండి పాకల్వాడ బీదర్. ఇది అక్కడ నుండి మనము బస్టాండ్లో దిగేసినా 2 కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్. జరణి లక్ష్మీ నరసింహస్వామి అంటే కనుక ఆ బస్టాండ్ నుండి ఒక 50 రూపాయలు తీసుకుంటారు. అది ఫ్రెండ్స్. అదే మనము బిహెచ్ఎల్ నుండి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకు మనకు అక్కడ స్టార్టింగ్లో బీదర్ లోపల ఇవ్వకుండా స్టార్టింగ్లో నరసింహస్వామి టెంపుల్ అంటే వాళ్ళు స్టార్టింగ్లో దింపుతారు. అక్కడ నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి అయితే ఈచ్ పర్సన్కు ఒక 20 రూపాయలు టికెట్ ఇచ్చి ఆటోలో మనం ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. మస్తు ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ ఆలయంలో అంతా తెలంగాణ వాళ్ళే వచ్చినారు ఫ్రెండ్స్. మనకు మహారాష్ట్ర నుండి వచ్చారు, బీదర్ నుండి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ లోపల నేను చాలా గమనించా. మొత్తం తెలంగాణ వాళ్ళు దగ్గర 80% ఉన్నారు ఫ్రెండ్స్ లోపల. మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ లోపల. అది అంతటా విశిష్టత ఉన్న ఈ జరణి లక్ష్మీ నరసింహ స్వామిని ఈరోజు మనము దర్శనం చేసుకుంటున్నాము. ఎంతో పుణ్యం చేసుకుంటాలా. ఈ దేవాలయానికి కొత్తగా పెళ్ళైన జంటలు ఊడిగా ఈ ఆలయాన్ని ముఖ్యంగా సంతానం కోసం చాలామంది దంపతులు సందర్శిస్తుంటారు ఈ ఆలయాన్ని. ఇది అలాంటి దేవాలయాల్లో ఒకటి కాబట్టి మొత్తం అనుభవం థ్రిల్లింగ్గా మనకు ఒక అడ్వెంచర్గా ఉంటుంది ఈ దేవాలయం లోపలికి వెళ్తుంటే వాటర్ గుండా. కానీ కెమెరాలు మటుకు జాగ్రత్త ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త పోవాలి అంటే ఇంకా ఇదే అయిపోతాయి. అది ఫ్రెండ్స్, మన వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వాళ్ళకి వీడియో అంతే. ఈ దేవాలయం చూసిన వాళ్ళు బీదర్ కోట కూడా మిస్ కాకుండా చూడండి. ఈ దేవాలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ బీదర్ కోట. అది ఆ కోట కూడా చాలా ఫేమస్, 100 ఎకరాల్లో ఉంటుంది. అది ఫ్రెండ్స్, తిరిగి మనం బీదర్ కోట వీడియోలో కలుద్దాము. ఈ వాటికి వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
चलो चलो तो झुककर देखो भगवान को मुद्रा से आगे बढ़ो कलवाकर लो पर ये बंदे क्या करते हो जो मारे करते हो इतना मोटर पहना चुरा ले भैया यूट्यूब में भरपूर है चल चल తీసుకొని గుర్తు అంతే మనం